సో ఇప్పుడు మనము ఏదన్నా లైక్ మనం ప్రోడక్ట్స్ కొన్నాము, ఆ ప్రోడక్ట్స్కి ఏమన్నా ఇష్యూ వస్తే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, కేస్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనకి కేస్ క్రియేట్ చేయడానికి ఎన్ని రకాలు ఉన్నాయి ఆప్షన్స్ మనకి? ఒకటి, డైరెక్ట్ గా సిఆర్ఎం లో మనం కేసు క్రియేట్ చేస్తున్నాం, అవునా? ఇక్కడ కేసెస్ లేకొచ్చి ఒక కేసును క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఏం రిమోటే కదా, ఎవరు ఫోటో ఉంటేనేవి. సో ఇక్కడికి వచ్చి లైక్ ఈ ఇష్యూ, ఏం ఇష్యూ, లైక్ ఏసీ నాట్ వర్కింగ్ ఆర్ ఏసీ క్లీనింగ్, ఏదో ఒకటి. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏం రావాలా, సబ్జెక్ట్ రావాలా కదా. సో ఇక్కడ సబ్జెక్టులు రావాలా అంటే మన దగ్గర సబ్జెక్టులు ఉండాలి కదా. సో సబ్జెక్టులు మనం ఇక్కడ దీంట్లో సబ్జెక్టే మెయింటైన్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ని విచ్ వీఆర్ మేనేజింగ్ హియర్. ఎక్కడ సర్వీస్ మేనేజ్మెంట్ లో మనం ఇక్కడ చూడు, క్రియేట్ అండ్ మేనేజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ సబ్జెక్ట్ ట్రీ. దిస్ హెల్ప్స్ టు కేటగిరైజ్ అండ్ ఆర్గనైజేషన్స్ కేసెస్ టు ఐడెంటిఫై ఫ్రీక్వెంట్ రిక్వెస్ట్ అండ్ ప్రాబ్లమ్ ఏరియాస్. అంటే ఇది మనకేం ఖచ్చితంగా ఉండాలనేం లేదు, బట్ మనం ఏం చేస్తున్నాం, ఈజీగా ఐ మీన్ లైక్ కేటగిరైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ వస్తుంది. బాగుంది. సో ఇప్పుడు మనకి కేసు వచ్చింది అనుకో, దాన్ని కేటగిరైజ్ చేయాలి. లైక్ ఇప్పుడు ఇష్యూ వచ్చేసి లైక్ ఏసీ అన్నీ ఒక కేటగిరీ, రిఫ్రిజిరేటర్ అన్నీ ఒక కేటగిరీ, వాషింగ్ మిషన్ అన్నీ ఒక కేటగిరీ. అట్లా సబ్జెక్ట్ తో మనము డిఫరెన్షియేట్ చేసినాం అనుకో, అప్పుడు మనకి కేటగిరైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది రాలేదు, ఓకే. సో అదే మ్యాండేటరీ కాదు. సో నెక్స్ట్, ఈ కేసు ఎవరు క్రియేట్ చేస్తున్నాం, మన కస్టమర్ ఎవరు. ఇక్కడ కస్టమర్స్ ఎలాంటి కస్టమర్స్ ఉంటారు మనకి? ఎయిదర్ కంపెనీ కావచ్చు లేదా కాంటాక్ట్ కావచ్చు. ఒకవేళ కాంటాక్ట్ అంటే స్పెసిఫిక్ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం, లేదు అంటే అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటాం, అంటే కంపెనీ. సో ఎవరినో ఒకరిని, ఈ కంపెనీకి మనకి ఏముండాల, ఈ కంపెనీకి ఈ కేసు సరే, ఈ కేసు ఎక్కడి నుంచి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు ఫోన్ కాల్ చేస్తే క్రియేట్ చేస్తున్నాం, లేదంటే ఈమెయిల్ నుంచి డైరెక్ట్గా వచ్చేసింది. ఎప్పుడైతే ఈమెయిల్ వచ్చిందో అప్పుడు డైరెక్ట్గా కేసు క్రియేట్ చేస్తున్నాం. దీనికి కాంటాక్ట్ స్పెసిఫిక్గా కమ్యూనికేట్ కావడానికి ఆ కంపెనీలో స్పెసిఫిక్ యూజర్ ఉన్నాడంటే వాడి దగ్గర కమ్యూనికేట్ కావచ్చు. ఇక్కడ ఏముంది మనకి, నెక్స్ట్ ఎంటైటిల్మెంట్ ఉంది. ఎంటైటిల్మెంట్ మనము ఏదో క్రియేట్ చేసినాం కదా. సో ఇప్పుడు ఈ ఎంటైటిల్మెంట్ లో ఏమవుతుంది, ఎస్ఎల్ఏ ఏదైతే ఉందో ఆ ఎస్ఎల్ఏ క్రైటీరియా మ్యాచ్ అయితే అప్పుడు ఇప్పుడు ఎంటైటిల్మెంట్ లో ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ డిక్రీజ్ కావాలి, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బైక్ ఫస్ట్ సర్వీస్ అని ఉంది అనుకో, ఇప్పుడు ఈడ 5 ఉన్నాయి దీంట్లో. దీన్ని ఎంటైటిల్మెంట్ కౌంట్ ఎంత ఉంది, 5 ఉంది. ఫస్ట్ది ఈ కేసు రిజాల్వ్ అయిపోయింది అనుకో, అప్పుడు దీంట్లో కౌంట్ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది కదా. అట్లా ఏం చేస్తున్నాం మళ్ళా చూస్తులే. సో ఈ ఎంటైటిల్మెంట్ ఈ కస్టమర్కి ఈ ప్రోడక్ట్ మీద, సో ఈ యూజర్కి ఈ ప్రోడక్ట్ మీద ఇష్యూ ఉంది, ఈ ప్రోడక్ట్ మీద ఈ కస్టమర్కి ఈ ఎంటైటిల్మెంట్ ని మనం డిఫైన్ చేసినాం, అవునా. సో ఇదే ప్రోడక్ట్ ఈ ఎంటైటిల్మెంట్ లో ఉంటుందా, ఇదే కస్టమరు ఈ ఎంటైటిల్మెంట్ లో ఉంటాడా. సో అప్పుడు మనకి ఏమవుతుంది, రెండు మ్యాచ్ అయ్యి దీంట్లో ఉండే ఈ ఎంటైటిల్మెంట్ లో ఏదైతే ఎస్ఎల్ఏ ఉందో ఆ క్రైటీరియా మ్యాచ్ అయితే అప్పుడు
ఎంటర్టైన్మెంట్ అనేది డిక్రీజ్ కావాలి. ఓకేనా? ఇక్కడ చూడు, ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చింది మనకి? ఏ కస్టమర్ కి అయితే ఎంటర్టైన్మెంట్ ఉందో ఆ కస్టమర్ నే సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ ఏ కస్టమర్ కు ఉంది? దీనికి ఫ్రాంక్, ఇది అయితే యాక్టివ్ లో ఉంది. ఇది ఏ డేటమ్. ఇదే కదా, అదే కాంటాక్ట్. ఈ ఎంటర్టైన్మెంట్ అది ప్రోడక్ట్ ప్యూరిఫైర్ సర్వీస్. ప్రోడక్ట్ ఏముందా? ఈ ఎంటర్టైన్మెంట్ లో ప్రోడక్ట్ ఇది. ఇక్కడ ప్రోడక్ట్ అసోసియేట్ కాలేదు ఇంకా. సో మనం ఏం చేయాలి అప్పుడు? ఇది డియాక్టివేట్ చేసి ప్రోడక్ట్ ని అసోసియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఇస్తాయి. నెంబర్ ఆఫ్ కేసెస్ 5. ఇప్పుడు చెప్పినావా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఏమిది? సక్సెస్ క్రైటీరియా ఏమీ లేదు నేను ఇంకా. ఇది రాలేదు, ఇది కూడా రాలేదు. కేసెస్ పర్సంటేజెస్ 5. ఇప్పుడు వచ్చినాయి. సో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కి ఏ ఛానల్ వాడుకుంటాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాడ్ చేసిన ఇక్కడ ఛానల్ ఎందుకు రావట్లేదు? సరే, ప్రస్తుతానికి దీన్ని యాక్టివేట్ చేస్తా.
ఇప్పుడేంది ఈ కస్టమర్ కి ఈ ఎంటైటిల్మెంట్ లో ఈ ప్రోడక్ట్ కి ఎన్ని ఉన్నాయి టోటల్ సర్వీసెస్ 5 ఉన్నాయి. ఈ 5 లో మనం ఇక్కడ రిజాల్వ్ కి ఇది రాసుకోవచ్చు మనము. ఇది ఎందుకో ఈ ప్లస్ పని చేయట్లేదు. ఇక్కడ మనకి అప్పుడు ఏమవుతుంది, ఇదే ఎంటర్టైన్మెంట్ మాత్రం ఏసీ రిపేర్. ఓకేనా, ఇంపార్టెంట్ ఎయిత్ పార్ట్. సో ఇంతకు ముందు అయితే క్రియేట్ కాలే. ఎందుకు క్రియేట్ కాలే? ఇక్కడ మనం ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఇచ్చినామో ఆ క్రైటీరియా కూడా సెట్ కావాలి. దేనికి? ఎంటర్టైన్మెంట్ కి. సో ఈ ఎంటర్టైన్మెంట్ లో ప్రోడక్ట్ సేమ్ ఉండాలా, కస్టమర్ సేమ్ ఉండాలా కదా. సో నెక్స్ట్, సో ఇప్పుడు ఇది ఒక ప్రాబ్లమ్ ని ఈ పర్టికులర్ కస్టమర్ కి రిపోర్ట్ చేసినాం మనం. రిపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఈ పర్టికులర్ ఇష్యూ మీద మన టీం వర్క్ చేయాలి కదా. సో దానికోసము మనం ఈ కేసుని పర్టికులర్ టీంకి అసైన్ చేయొచ్చు. మనం ఏదర్ టీంకి కానీ యూజర్ కానీ అసైన్ చేయొచ్చు. ఓకేనా. సో లేదంటావా, మనకి రౌటింగ్ రూల్స్ కూడా ఉంటాయి. సేవ్ చేసి రౌటింగ్ రూల్స్ ఏమి రాయలేదు మనము, చూద్దాం ఇక్కడ నుంచి క్రియేట్ చేయడానికి వస్తుంది. సో మనం ఏం రాయలేం. సో రాస్తే ఈ రౌటింగ్ రూల్స్ వచ్చేసి మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఏ క్యూకి మనం అసోసియేట్ చేస్తాం, ఏ క్యూకి రౌట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 3 క్యూస్ ఉన్నాయి. ఒక క్యూ వచ్చేసి లో ప్రయారిటీ కేసుల్ని హ్యాండిల్ చేస్తుంది అనుకో, దానికోసం ఒక క్యూని క్రియేట్ చేస్తాం, దానికి రౌట్ చేసేస్తాం. ఏది? ఒక క్రైటీరియాని పట్టుకొని, అంతేనా. మళ్ళా మీడియం అయితే మీడియం రౌట్ పట్టుకొని దానికి ఒక టీంకి అసైన్ చేసేస్తాం. ఇది జస్ట్ రౌట్ చేయడానికి మాత్రమే, అంటే డైవర్ట్ చేయడానికి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంది, ఈ పర్టికులర్ కేసు నేనేం చేయాలి, నేను వర్క్ చేసిన తర్వాత నేను ఈ కేసుని ఏం చేస్తా, ఏదర్ రిజాల్వ్ చేస్తా లేకపోతే క్యాన్సిల్ చేస్తా. ఓకేనా. ఆర్ మనకి ఇంకా ఇక్కడ ఏమన్నాయి, కేస్ రిలేషన్షిప్స్. ఇక్కడ మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి అనుకో, సిమిలర్ కేసెస్ అన్ని నాకు ఇక్కడ కనపడాల. సో దీనికి నేను ఏం రాసుకోవచ్చు, ఇక్కడ నాకు ఇక్కడ ఫిల్టర్ క్రైటీరియా అసోసియేట్ రికార్డ్స్ లో నా ఫిల్టర్ క్రైటీరియా రాసుకోవచ్చు. ఇక్కడ ఇదేంది, ఇది ఒక అసోసియేటెడ్ వ్యూ, అంటే సిమిలర్ కేసెస్ ఏమన్నా ఉంటే ఆ కేసెస్ ని నేను ఇందులో చూసుకోవచ్చు. ఓకేనా. ఇది మీకు సిమిలర్ వ్యూస్ చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడు 2-3 కేసులు ఉన్నాయి. 2-3 కేసులని సెలెక్ట్ చేసుకొని మెర్జ్ చేసుకోవచ్చు. మెర్జ్ అయ్యే కేసెస్ అన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏమున్నాయి, 3 కేసులు ఉన్నాయా, ఈ 3 కేసులను సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నా, మెర్జ్ చేస్తున్నా. ఇవేంది? ప్రయారిటీ చూడడా, ప్రయారిటీ ఏముంది, హై, లో, నార్మల్. హై, నార్మల్ 2 ఉన్నాయి. సో ఈ 3 కేసెస్ నేనేం చేస్తున్నాను, మెర్జ్ చేస్తున్నాను. దేంట్లోకి మెర్జ్ చేస్తున్నా, దీంట్లోకి మెర్జ్ చేస్తున్నా. సో ఇప్పుడు 3 ఉంటాయా, ఒకటే ఉంటుందా? 3 కలిపి ఒకటి అయిపోయి 2 ఇన్యాక్టివ్ అయిపోతాయి, ఒకటి మాత్రం యాక్టివ్ లో అట్లే ఉంటుంది. సో ఆ మెర్జ్ అయిన కేసెస్ అన్నిటిని మనం చూపించాలంటే వేరే పేరెంట్ ఉంటే కాదంట, ఇవి 2 వేరే పేరెంట్. సో ఇవి 2 అయితే అవుతాయి. అవి 2 అవుతాయి, ఇవి 2 అవుతాయి. పేరెంట్ ఇది కాదు. ఇలా కేసులు ఏమి లేవు కదా. యూనిటీ అప్డేటెడ్ అప్డేటెడ్
సో ఇప్పుడు చూడు, మనకి 3 రికార్డులు ఉండాల్సినవి 2 ఉన్నాయి. ఆల్ కేసెస్ లేకపోతే మనకి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 3లో ఒకటి ఇన్యాక్టివ్ అయిపోయింది. ఓకేనా? సో ఆ రికార్డులు ఏదో ఒక దాంట్లోకి మెర్జ్ అయింది. దీంట్లో కాదు, ఇంకో దాంట్లోకి మెర్జ్ అయింది. కాలేదు, రావాల్సినది. క్యాన్సల్. ఓకే, సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏముంది? చైల్డ్ కేసెస్ ని మనం ఇక్కడ అసోసియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేరెంట్. ఏది పేరెంట్ అంటే లైక్ మనకి బైక్, నీ పేరు మీద బైక్ సర్వీస్ ఉంది. నీ బైక్ కి మల్టిపుల్ చైల్డ్ కేసెస్. అంటే నీ బైక్ కి ఒకసారి మిర్రర్ చేంజ్ చేసినారు, ఇంకోసారి ఆయిల్ చేంజ్ చేసినారు, ఇంకోసారి చైన్ చేంజ్ చేసినారు, ఇంకోసారి ఇంకోటి ప్రతిదానికి కేసు అసోసియేట్ చేసినారు. ఆ కేసెస్ అన్ని ఇక్కడ అసోసియేట్ చేయొచ్చు యాజ్ ఏ చైల్డ్ కేసెస్ గా. నాలెడ్జ్ అసోసియేటెడ్ నాలెడ్జ్ రికార్డ్స్ అంటే లైక్ రెఫరెన్స్ డాక్యుమెంట్స్. ఎన్హాన్స్డ్ ఎస్ఎల్ఏ అంటే లైక్ మన ఎస్ఎల్ఏ ఏదైతే ఉందో ఆ ఎస్ఎల్ఏని మనం ఇక్కడ అసోసియేట్ చేసుకోవచ్చు. అంటే ఈ పర్టికులర్ కేసుకి ఈ ఎస్ఎల్ఏని మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినావా, ఎస్ఎల్ఏ ఏంది, అది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా, ఫెయిల్యూర్ టైము, వార్నింగ్ టైము, సక్సీడెడ్ అని. ఈ డీటెయిల్స్ ని మనం ట్రాక్ చేయడానికి మనం ఇక్కడ ఈ అసోసియేటెడ్ ఎస్ఎల్ఏ డీటెయిల్స్ ని యాడ్ చేసుకున్నాం. ఇంకా అడిషనల్ డీటెయిల్స్, సోషల్ డీటెయిల్స్, ఇవి మామూలుగా జనరల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఇట్లా మనము కేసు డైరెక్ట్ గా సిఆర్ఎం లో క్రియేట్ చేయొచ్చు. లేదంటే మనకి ఈమెయిల్ రాగానే ఆ ఈమెయిల్ ని మనం ఇంకా కన్వర్ట్ చేయొచ్చు, ఒక కేసుగా క్రియేట్ చేయొచ్చు. ఇది యాక్టివ్ కదా, ఇది దీంట్లోకి వచ్చింది, దీంట్లోకి మెర్జ్ అయింది. ఓకేనా? సో మనం ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ ఇక్కడ కేసు ఆటోమేటిక్ గా క్రియేట్ కావాలి ఎప్పుడు? ఈమెయిల్ రాగానే. సో దానికోసం మనం ఏం చేసినాం, ఇక్కడ ఆటోమేటిక్ రికార్డ్ క్రియేషన్ ఆర్ అప్డేషన్ రూల్స్ రాస్తాం మనం. దీంట్లో నుంచి క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనకేమి ఒక క్యూ కావాలి కదా. సో క్యూ వచ్చేసి లైక్ ఒక కొత్త క్యూ క్రియేట్ చేసాం అనుకో. ఎందుకు అసలు ఆప్షన్ రావట్లేదు? అరౌండ్ ఇక్కడ నుంచి అడ్మిన్ నుంచి చేసాం. ఇక్కడ రిబ్బన్ బటన్స్ రావట్లేదు. ఇక్కడ రిబ్బన్ బటన్ వచ్చినాయి కదా, ఇట్లా ఈ రిబ్బన్ బటన్స్ రావట్లేదు. ఈ రిబ్బన్ బటన్స్ రావట్లేదు. ఇక్కడ రావట్లేదు రిబ్బన్ బటన్స్.
ఇక్కడ వచ్చింది అదే రిబ్బన్ బటన్ సేమ్ ఇక్కడ రాలే సో ఇక్కడ మనం ఏం చేసుకుంటాం, ఒక క్యూని క్రియేట్ చేసుకుంటాం. జస్ట్ క్యూ అని ఇచ్చుకుంటాం, లేదంటే ఏమన్నా పేరు ఇచ్చుకోవచ్చు, లైక్ కేస్ క్రియేషన్. ఇది పబ్లిక్ టైపా ప్రైవేట్ టైపా? ఇన్కమింగ్ మెయిల్. ఇన్కమింగ్ మెయిల్ అక్కడ ఈమెయిల్ ఏదైతే కాన్ఫిగర్ చేసినామో ఆ ఈమెయిల్ ఐడి ఇస్తే డైరెక్ట్ గా ఈ క్యూకి వచ్చేస్తుంది మెయిల్. ఓకేనా? సో అక్కడ మెయిల్ బాక్స్ ఏది ఇచ్చినాం మనము, మెయిల్ బాక్స్ లో ఈమెయిల్ ఐడి ఏది ఇచ్చినాము, ఇక్కడ మెయిల్ బాక్స్ లో మనం ఏ మెయిల్ బాక్స్ లో ఏ మెయిల్ ఐడి ఇచ్చినాము, ఈమెయిల్ ఐడిని. సో ఈమెయిల్ ఐడిని నేను ఈ క్యూలో పాస్ చేస్తే నాకేమవుతుంది, ఎప్పుడైతే ఈమెయిల్ వస్తే ఈ క్యూలో ఒక క్యూ ఐటమ్ గా క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ సెట్టింగ్స్, కన్వర్ట్ ఇన్కమింగ్ ఈమెయిల్స్ టు యాక్టివిటీస్. సో ఎప్పుడైతే ఈమెయిల్ వస్తుందో దాన్ని ఎక్కడ చూపించాలనుకుంటున్నాం మనం. ఓకేనా? ఈమెయిల్ రెస్పాన్సెస్ టు డైనమిక్స్ 365 ఈమెయిల్, లేకపోతే ఆల్ ఈమెయిల్స్, లేకపోతే లీడ్ అకౌంట్ కాంటాక్ట్స్ ఎక్కడ చూపించాలనుకుంటున్నాం అది. అండ్ ఇక్కడ మనం ఇంకోటి ఏం కాన్ఫిగర్ చేయాలి, మెయిల్ బాక్స్ ని అసోసియేట్ చేయాలి. ఇక్కడ మెయిల్ బాక్స్ ఏది మన దగ్గర ఉండేది, కేస్ క్రియేషన్ మెయిల్ బాక్స్. అంటే ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసినామో దానికి ఈ ఈమెయిల్ ఐడితో ఒక మెయిల్ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ మెయిల్ బాక్స్ లో మనము ఒకవేళ సిగ్నేచర్ ఏమైనా యాడ్ చేస్తే ఆ సిగ్నేచర్ ఎప్పుడైతే మనకి మెయిల్ పోవాలో అప్పుడు ఈ సిగ్నేచర్ తో, అంటే ఈ క్యూ నుంచి మనం మెయిల్ పంపించినాం అనుకో ఎవరికన్నా, అప్పుడు మనకి ఏం కావాలా, ఆటోమేటిక్ గా సిగ్నేచర్ కావాలంటే ఆ సిగ్నేచర్ ను మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రికార్డ్ క్రియేషన్ అండ్ అప్డేట్. సో ఎప్పుడైతే మనకి ఈ ఈమెయిల్ ఈ క్యూలోకి ఈమెయిల్ వచ్చింది అంటే అప్పుడు మనము దాన్ని ఏందన్నా ఒక ఆటోమేటిక్ గా రికార్డ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం అనుకో మనం. సో ఇక్కడ మనము ఆటోమేటిక్ గా రూల్ క్రియేట్ చేసుకోవచ్చు. బేసిక్ గా అక్కడ మనం ఇందాక అక్కడ క్రియేట్ చేయాల్సిందే, అక్కడ రిబ్బన్ పని చేయలేదు కాబట్టి ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? ఈ రోల్ నేమ్ ఏంది, క్రియేట్ కేస్ ఆటోమేటిక్లీ. ఎప్పుడైతే ఈమెయిల్ వచ్చిందో అప్పుడు ఇది క్రియేట్ చేయాల. ఇక్కడ చూడు, యాక్టివిటీ టైప్ మానిటర్, ఈమెయిలే కదా మనకి. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ఆటోమేటిక్ గా రిప్లై చేయాలనుకుంటే రిప్లై చేయొచ్చు. ఓకేనా? సో నేనేం చేస్తున్నాను, ఆటోమేటిక్ గా నాకు ఒక ఇక్కడ మనం ఏం రాయాలి, కండిషన్ టు ఎవాల్యుయేట్ అండ్ యాక్షన్ టు టేక్. సో మనకి ఎప్పుడైతే మెయిల్ వస్తుందో అప్పుడు మనకి ఏం చేయాలి, ఇక్కడ
ఇప్పుడు ఒకవేళ ఏమన్నా ఈ ఫిల్టర్ క్రైటీరియాని యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. రికార్డ్ టు క్రియేటర్, ఏం రికార్డ్ క్రియేట్ చేయాలి మనం ఇక్కడ? కేసు క్రియేట్ చేయాలనుకుంటే కేసు, ఇంకా వేరే ఎంటిటీ వేరే రికార్డ్స్ ఏం క్రియేట్ చేయాలనుకున్నా కూడా ఆ రికార్డ్ని క్రియేట్ చేయొచ్చు. బట్ నాకేం క్రియేట్ కావాలి ప్రస్తుతానికి? కేసే క్రియేట్ కావాలి. మీకు ఇంకొకటి ఇక్కడ ప్రతిదానికి ఫార్మసిస్ట్ ఉంటా ఉంటది. మీరు వాళ్ళకి మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే ఈ ఫార్మసిస్ట్ ని మీరు యాక్టివేట్ చేసుకుంటే అది మీకు ఆ, ఇది మీకు హెల్ప్ చేస్తూ ఉంటది అది. సో ఇప్పుడు ఇది ఎప్పుడైతే యాక్టివ్ లోకి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే మెయిల్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా కేసు క్రియేట్ అవుతుంది. సో అది యాక్టివ్ లోకి రావాలంటే మనం ఏం చేయాలి? యాక్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏమైపోయింది? ఒక ఆ, ఇదేమి ఆటోమేటిక్ కేస్ క్రియేషన్ రూల్ మనం ఆటోమేటిక్గా ఒకటి చేసేసినాం. సో ఇప్పుడు మనకి ఏం కావాలా? ఎప్పుడైతే ఈమెయిల్ వస్తుందో అప్పుడు ఆ, మనకి ఇది కావాలా, అంతేనా? క్యూలోకి వచ్చేయాల. సో వస్తే ఇప్పుడు ఏమైంది? ఇది ఇది మెయిల్ బాక్స్ కొత్తది క్రియేట్ అయింది, సేమ్ ఇదే ఈమెయిల్ ఐడి. ఇప్పుడు నేను దీన్ని ఏమేం చేయాలా? దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి నేను, అంతేనా? ఇందాక దీన్ని ఎనేబుల్ చేసిన, బట్ దేన్ని ఎనేబుల్ చేయాలా? దీన్ని ఎనేబుల్ చేయాలా, అంతేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తాను? దీన్ని యాక్టివేట్ చేసి ఈ ఈమెయిల్ ఐడిని నేను ఇప్పుడు అప్రూవ్ చేస్తాను. సపోర్టెడ్ యూజర్ నాకు లేదే, యాక్సెస్ లేదు దీనికి. సెల్ఫ్ మాత్రమే చేసుకోవడానికి ఉంది నాకు. సరే అట్లీస్ట్ ఇది టెస్ట్ చేద్దాము. వితౌట్ అప్రూవ్ ఏమైనా యాక్టివేట్ అవుతుంది. కాలే. సో ఆంటిల్ అన్లెస్ అప్రూవ్ కాకోకుండా మనకి అది ఎనేబుల్ కాదు మెయిల్ బాక్స్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ సక్సెస్ 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 వచ్చింది కదా. ఒకవేళ దీనికి ఈ మెయిల్ బాక్స్ ఏదైతే క్రియేట్ చేసినామో ఈ మెయిల్ బాక్స్ కి సక్సెస్ సక్సెస్ వచ్చింటే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చేంజ్ చేస్తాం. మెయిల్ బాక్స్ చూడండి, ఒకసారి చూసాను.
ఇక్కడ మెయిల్ బాక్స్ చేంజ్ చేస్తే అవుతుందని చూస్తా. గార్డ్ మోడ్ హైడ్ చేసిన దీనికి. బేసిక్గా ఏంటంటే లైక్ ఇట్లుంటే మనం ఎడిట్ చేయలేము. బట్ వేరే దగ్గర అయితే వేరే దాంట్లో అయితే మనం చేయొచ్చు. బట్ దీంట్లో చేయడానికి ఆప్షన్ ఆ ఎంటిటీకి ఆప్షన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాక్ లో ఉంది కదా, మామూలుగా గార్డ్ మోడ్ లో అయితే దీనికి చేయొచ్చు. గార్డ్ మోడ్ పని చేస్తుంది. గార్డ్ మోడ్ స్పెసిఫిక్ గా కొన్ని దానికి దీనికి పని చేయట్లేదు. సో దీనికి పని చేయట్లేదు కాబట్టి మనం ఏం చేయలేము. ఇంకా ఇది ఎనేబుల్ చేయగలిగితే నేను దాన్ని చేంజ్ చేయొచ్చు. లేకపోతే నేను ఈ మెయిల్ బాక్స్ ని ఎనేబుల్ చేయాలి. ఈ మెయిల్ బాక్స్ ని ఎనేబుల్ చేయడానికి నాకు పర్మిషన్ లేదు. సో మనం అది చెక్ చేయలేము. ఐడి మదర్ అండ్ డైరెక్టర్ కాదు, ఈ గ్లోబల్ అడ్మిన్ యాక్సెస్ ఎవరికైతే ఉంటే వాళ్ళు అదే కదా అట్లా కాదు. ఇది గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్, ఇది అడ్మిన్ డిపార్ట్మెంట్ చేసే వర్క్. ఇది లేదు మంది కాదు. ఇది ఆఫీస్ కాబట్టి మనకి యాక్సెస్ లేదు దీని మీద. సో ఇప్పుడు మనం ఏం చేయలేము దీన్ని. సో బేసిక్ ఏమవుతుందంటే ఈ క్యూకి ఎప్పుడైతే ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుందో ఈ ఈ క్యూకి ఎప్పుడైతే మెయిల్ ట్రిగ్గర్ అవుతుందో అప్పుడు ఒక ఐటెం క్రియేట్ అవుతుంది. ఒక ఐటెం క్రియేట్ కాగానే ఆ ఐటెంని బేస్ చేసుకొని ఈ రూల్ ట్రిగ్గర్ అవుతుంది. ఈ రూల్ ట్రిగ్గర్ అయ్యి మనకి ఒక కేసు క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా? సో అది ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు మనం ఇక్కడ రూల్ డైరెక్ట్ ఇక్కడ నుంచే క్రియేట్ చేసినాం కదా. ఈ రూల్ ఎక్కడ ఉంటుంది, మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? ఇక్కడ ఆటోమేటిక్ రికార్డ్ క్రియేషన్ రూల్లో ఆ రూల్ వచ్చేసింది. రాలేదు. రాలేదు. బేసిక్గా ఇక్కడ రావాలి. ఈ రూల్ మనం ఏదైతే క్రియేట్ చేసినామో ఆ రూల్ అక్కడికి రావాలి. ఎందుకంటే అదే ఇది రికార్డ్ క్రియేషన్ అండ్ అప్డేషన్. ఇక్కడ చూడు, రికార్డ్ క్రియేషన్ అండ్ అప్డేట్ సేమ్ ఇదే అక్కడికి రావాలి. బేసిక్గా ఇది ఇంకా స్లో ఉంది అన్నమాట. అడ్మిన్ సెంటర్ లో ఖచ్చితంగా అక్కడికి వచ్చింది. ఓకేనా? సో అది సో ఇది అయిపోయింది. సబ్జెక్ట్స్ రాలేదు. ఇది ఇక్కడ చూడు, మనం ఏం యాడ్ చేస్తాము సబ్జెక్ట్స్ లో. లైక్ ప్రస్తుతానికి ఏముంది, డిఫాల్ట్ సబ్జెక్ట్ మాత్రమే ఉంది కదా. సో డిఫాల్ట్ సబ్జెక్ట్ మన కేసులో కనిపిస్తా ఉంది. ఇక్కడ కేసులో ఇది డిఫాల్ట్ సబ్జెక్ట్ ఇప్పుడు చూపిస్తా ఉంది ఇక్కడ. అవునా? డిఫాల్ట్ సబ్జెక్ట్ చూపిస్తా ఉంది. డిఫాల్ట్ కాకపోకుండా మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని
ఇక్కడ మనం మన ఓన్ సబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో ఈ సబ్జెక్ట్ కి మనం ఒక ట్రీ స్ట్రక్చర్ ని ఫామ్ చేయొచ్చు ఇక్కడ. అంటే ఏది పేరెంట్, దాని కింద ఏంది, దాని కింద ఏంది, దాని కింద ఏంది, ఆ ట్రీ స్ట్రక్చర్ ని మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదన్నా హై ప్రయారిటీ అని ఇచ్చినాం అనుకో, సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఫస్ట్ డిఫాల్ట్ వస్తుంది. ఈ డిఫాల్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి దాని లోపల వస్తుంది, అంతేనా ఆ సబ్జెక్టు. లేదు మనకి డిఫాల్ట్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మనకి ఏం కావాలా, హై ప్రయారిటీ సబ్జెక్ట్ కావాలా. సో డైరెక్ట్గా ఏమొచ్చింది, హై ప్రయారిటీ సబ్జెక్ట్ వచ్చింది మనకి, అంతేనా. దీంట్లో ఒకవేళ మనము ఈ పేరెంట్ అండ్ చైల్డ్ దీన్ని మెన్షన్ చేయాలంటే మనం అది మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎన్ని వస్తాయి, ఇంకో సబ్జెక్ట్ వస్తుంది ఇక్కడ కేసులో. హై ప్రయారిటీ డిఫాల్ట్, అంతేనా. క్యూస్ అయిపోయింది ఈ రౌటింగ్ రూల్ సెట్స్ చూసాం అన్ని కలిపి రేపు ఒకసారి అప్పుడు నిద్రపోతా ఉంటున్నాము. ఆప్షన్ ఇక్కడ లేదు. సో బేసిక్గా ఇక్కడ న్యూ ఆప్షన్ రావాలా, దేనికి రావట్లా. సర్లే, ఇక్కడ పేరెంట్ అండ్ చైల్డ్ కేసెస్ అంటే ఇందాక చూసినాం కదా మనం. సో మనం ఇక్కడ ఏది పేరెంట్ ఏది చైల్డ్ మనం ఇక్కడ అసోసియేట్ చేసుకుంటూ పోవచ్చు. దీనికి కూడా యాక్సెస్ లేదు, దీనికి కూడా యాక్సెస్ లేదు. సో ఇది ఓవరాల్ గా సర్వీస్ కేస్ మేనేజ్మెంట్ అంతా ఇది, ఓకేనా. సో రేపు ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకసారి ఒక ప్రాసెస్ ఫ్లో మొత్తం ఒకసారి తీసుకొని వస్తే మనకి ఇంకా డీటెయిల్గా అర్థమైపోతుంది. ఇప్పుడు స్ప్లిట్ గా అన్ని పార్ట్స్ చెప్పుకుంటూ వచ్చాం కదా, రేపంతా టాప్ టు బాటమ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే డీటెయిల్గా ఉంటుంది, ఓకేనా. క్లియరా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అసలు ఏం లేదు, అసలు ఏం లేదులే. అర్థం కాదు అంటే అర్థం కాదు. ఎవరికి అర్థం కాలేదా? హలో, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. సరే రేపు మళ్ళీ ఇంకోసారి నీట్గా చెప్తాలే అయితే. ఓకే అన్న. ఓకేనా. ఓకే గైస్, బాయ్.